Hi, how are you? Thank you. When did you join? ACUT, ma'am. And where are you posted? Thank you. Thank you. I am the one who stopped it. I'm a big fan. Yeah. Good. You are Ma'am, ACUT, ma'am. 25 years. starting soon. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా శ్రీమతి ఇలా త్రిపాఠి గారు IAS ACUT వారికి హృదయపూర్వక స్వాగతం. గౌరవనీయులు శ్రీ శుభం ప్రకాష్ గారు RDO బోధర్ వారికి హృదయపూర్వక స్వాగతం. శ్రీ భుజంగరావు గారు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ వేదికపైన ఆశీనులైన గౌరవనీయులు ప్రారంభించవలసిందిగా కోరుతూ వారి జ్ఞానం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే యా శివనామరూపాభ్యాం యా దేవీం సర్వమంగళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకి, ఇక్కడ విచ్చేసిన ప్రెస్ వాళ్ళకి, ఆఫీసర్స్కి, ఎడ్యుకేషన్ శాఖ నుంచి ప్రత్యేకంగా ఈ సమావేశం కోసం వచ్చేసిన SOs, NEOs, HMs అందరికీ నా యొక్క నమస్కారం. మేడం, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం గత 3 నెలలు చాలా ఘనంగా జరుపుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు సమీక్ష చేసుకోవడానికి మేడం ఇక్కడ రావడం జరిగింది. సో మేడం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు, వారు ఇచ్చిన నిర్దేశాల మేరకు మనం ఒక సూక్ష్మంగా ఒక నివేదిక కూడా తయారు చేశాము. దీంట్లో ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే, సంబంధించిన శాఖ అధికారులు వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 99 రోజు కార్యాచరణ ఒకసారి మేడంకి బ్రీఫ్గా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. యాంకర్స్ కూడా ఎవరైతే మీ అందరికీ ఆల్రెడీ ఆ క్రమ సంఖ్య ఏంటి అనేది ముందే తెలియజేయడం జరిగింది. దయచేసి దాన్ని పాటించండి, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టండి. మన ప్రజాపాలన కార్యక్రమానికి సమీక్ష అయిపోయిన తర్వాత రిస్పెక్టెడ్ సెక్రటరీ మేడం, మన ఎడ్యుకేషన్ శాఖ మీద కూడా మ్యామ్ మేము తీసుకున్న చోరల్ లాబీ అని కూడా తమకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మ్యామ్. సో అది కూడా DO గారిని రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో వి విల్ రివ్యూ ఉంటుంది, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రెస్పెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు నేను ప్రజెంటేషన్ ఇస్తున్నాను. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్కి సంబంధించి మార్చి 6 నుండి ఏదైతే మనం ప్రజా ప్రణాళిక ప్రారంభించడం జరిగిందో దానిలో భాగంగా మొదటిగా శానిటేషన్ యాక్టివిటీకి సంబంధించిన దానిపైన ఇనిషియల్గా మనకు DS స్టాచ్యూ నుండి మేము DS స్టాచ్యూ దగ్గర హ్యూమన్ చైన్ ఫామ్ చేసి జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరి సమక్షంలో ఆ రోజు ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది మేడం. అందులో SHG మహిళలు, అలాగే శానిటరీ జవాన్స్ వీళ్ళందరితో పాటుగా దాదాపుగా ఒక 800 మంది నుండి మేము హ్యూమన్ చైన్ ఫామ్ చేసి అక్కడి నుండి ర్యాలీగా వెళ్ళడం జరిగింది మేడం. అంటే ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దీనికి సంబంధించి. అలాగే ర్యాలీ ఒకటి శానిటేషన్ క్లీన్ చేసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేడం అన్ని సర్కిల్స్లో కూడా అదే రోజు ఎట్ ఏ టైం కూడా అందరినీ కూడా సెన్సిటైజేషన్ కోసము ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది మేడం. ముఖ్యంగా మేడం మనము ఈ ప్రజా ప్రణాళికలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అండ్ ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్ కింద మేడం ఈసారి మేడం 69 lakhs రూపీస్ మున్సిపల్ కార్పొరేషన్ శాంక్షన్స్ ఇచ్చేసి మెయిన్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో మేడం D53, D54 కెనాల్స్ వీటన్నిటిని కూడా టేకప్ చేయడం జరిగింది మేడం. మేడం అలాగే ఈ ప్రజాపాలనలో భాగంగా ఆల్ OHSRs అలాగే ELSRs ఏదైతే ఉన్నాయో మేడం వాటన్నిటిని చేయడం జరిగింది మేడం. మిగిలిన ఏదైతే 1,05,000 ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేపట్టిన అన్ని కొత్త కార్యక్రమాలు కానీ లేకపోతే ఉన్న మంచి గవర్నెన్స్కి అందరికీ తెలియపరిచేయాలి, అది ఒక ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ఎట్లా ఒక గవర్నెన్స్ ఉండాలి ఈ 99 డే ప్రోగ్రాంలో, ఎట్లా ఆ సిటిజన్ సెన్సిటివ్ గవర్నెన్స్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఉండాలి,
గ్రీవెన్స్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ఉండాలి అని ఆ మొట్టమొదటిగా ఉద్దేశాలు. సో ఇప్పుడు మీరు ఇది చెప్పారు అంటే రిగార్డింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో దీంట్లో అంటే మీరు యాక్సెసిబుల్, అకౌంటబుల్, అవుట్కమ్ ఓరియంటెడ్ కొన్ని పనులు చేస్తుంటారు. కానీ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు అంటే ప్రజల వైపు నుంచి లేకపోతే ప్రజాప్రతినిధుల వైపు నుంచి ఏమేమి అంశం మీద ఇంకా చేస్తే బాగుంటుంది, దాని క్రింద కూడా మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ విడతలో ఇది ఒక కార్యక్రమం 99 days చేపట్టడం జరిగింది. దాని తర్వాత దీంట్లో ఉన్న మా లెర్నింగ్స్ ఏమిటి అంటే ఏ స్కీమ్ చాలా బాగా ఆగుతుంది, ఆ స్కీమ్ బాగా ఆగడానికి కారణాలు ఏమిటి, మంచి స్కీమ్ ఉంది కానీ ప్రజలకి తెలియదు, ఆ అవేర్నెస్ గురించి ఏం ఫీడ్బ్యాక్ ఉంది, ఇంకా కొన్ని మొట్టమొదటిగా కమ్యూనిటీ సెంటర్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మీ ముందు వస్తాయి. అది కూడా మీరు దయచేసి ఒక 4-5 పాయింట్స్ దాని మీద కూడా మీరు చెప్తే అదే మేము కన్సాలిడేట్ చేసి మళ్ళీ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా ఈ స్థాయిలో 99 days ఒక్కొక్క శాఖ వారీగా ఆ చాలా డెప్త్ లో పని చేయడం జరిగింది 99 days. ఇన్ఫాక్ట్ ఆ 99 days ముందు ఒక 4-5 times గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో చర్చ తర్వాతనే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ముందుకి వచ్చింది. సో ఇక్కడ వచ్చే ముందు కూడా అంటే 99 day ప్రోగ్రామ్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. మొన్న సార్ వారి మీటింగ్ లోనే ప్రతి సీనియర్ ఆఫీసర్స్ జిల్లా వారీగా వెళ్ళిన తర్వాత ఈ అన్ని 99 day ప్రోగ్రామ్ క్రింద మాకు వచ్చిన ఒక 1 year లో కానీ 2 year లో ఏం చేస్తే ఇంకా బాగుంటుందని ఆ లెర్నింగ్స్ రావాలి. సో మై రిక్వెస్ట్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇస్ ఒక 2-3 పాయింట్స్ అది కూడా ఒకవేళ మీ ప్రెజెంటేషన్ లో లేనప్పుడు. We have created lot of awareness among the public, madam. గ్రామ సభల ద్వారా ఇన్ ఆల్మోస్ట్ ఆల్ 545 గ్రామ పంచాయతీలో మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్ని పంచాయతీలో కూడా సెకండ్ ఏప్రిల్ నాడు గ్రామ సభలు కండక్ట్ చేసి అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే పిఆర్ డిపార్ట్మెంటే కాకుండా అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడే వరుస క్రమంలో చెప్పినట్టుగా తర్వాత శాఖలు కూడా చెప్తారు మేడం. దాంట్లో భాగంగా ముఖ్యంగా మా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి శానిటేషన్ అండ్ ఫోకస్ ఎక్కువ చేశారు మేడం. విజువల్లీ క్లీనినెస్ అనేది ఇన్షూర్ చేసుకునే విధంగా వీ హ్యావ్ డన్ సమ్ ఎక్సర్సైజ్ మేడం. అండ్ అన్ని పంచాయతీలలో కూడా బ్లీచింగ్ పౌడరు, తర్వాత లైమ్, ఫినాయిల్ అండ్ అదర్ పారామీటర్స్ ఏవైతే శానిటేషన్ మెటీరియల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్షూర్ చేసుకున్నాం మేడం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక program was launched by the government 6th March నుంచి 12th June వరకు డిఫరెంట్ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి మనకు దిశానిర్దేశం చేసినారు. దాంట్లో మెయిన్గా మన హెల్త్ డిపార్ట్మెంట్లో 4 థీమ్స్ వచ్చేసి మేడం క్వాలిటీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇందులో IPHS స్టాండర్డ్స్ ప్రకారంగా అన్ని ఫెసిలిటీస్లో మనము సెల్ఫ్ వ్యాలిడేషను, తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్, తర్వాత వ్యాలిడేషన్ అండ్ గ్యాప్ అనాలిసిస్ చేస్తూ దాంట్లో ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ గ్యాప్స్ చూసుకుంటూ మేడం 4 phases వర్క్ చేసినాం మేడం. టోటల్ 280 ఫెసిలిటీస్ మేము అసెస్మెంట్ చేయడం, సెల్ఫ్ అసెస్మెంట్ చేసినాము. 30% అంటే 89 ఫెసిలిటీస్లో మనము డిస్ట్రిక్ట్ నుంచి టీమ్స్ వెళ్ళి అసెస్మెంట్ చేసినాం మేడం. ఫర్దర్గా కొంత మనకు బడ్జెట్ ఏదైతే ఉందో మేడం గ్యాప్, ఫైనాన్షియల్ గ్యాప్ వచ్చేసి 11 crores వరకు 11-12 crores వరకు మనకు గ్యాప్ అనేది వచ్చింది మేడం. మెయిన్లీ దిస్ వాజ్ రిపేర్స్, రెనోవేషన్స్, ప్లమ్, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ మేడం. మెడికల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్, ACUT అండ్ ఇతర అధికారులకి నా హృదయపూర్వక నమస్కారం. పూర్తిగా మీ 99 daysలో మీరు ఇక్కడ చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంచి పనులు మీరు చేశారు. అండ్ ముఖ్యంగా అంతా ఫీల్డ్ నుంచి వచ్చిన ఆ గ్రీవియన్స్, ఇంకా అదనంగా ఆ ఒక స్కీమ్ ఎలా బాగా చేయొచ్చు అని అది కూడా మీరు మీ ప్రస్తుతీకరణలో చూపడం జరిగింది. In fact, I really congratulate District Collector and her team
అంటే చాలా లోతుకి వెళ్ళి మంచి ఒక ప్రణాళిక తీసుకొని ఇక్కడ చూపించడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటగా ఈ 99 డేస్ ప్రోగ్రామ్ క్రింద అంటే ప్రజలకి పూర్తిగా ఒక విశ్వాసం కలిగించాలి. అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, దాని కష్టాలు ఏమున్నాయి దానికి అర్థం చేసుకొని ఆ స్కీమ్స్ ముందుకు తీసుకువస్తున్నాము. ఆ మంచి స్కీమ్స్ సన్న బియ్యం కానీ లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ ఫ్రీ బస్ పర్యటన మహిళలకి ఫ్రీ బస్ మాత్రమే కాదు వాళ్ళకి ఆ బస్ అధికారం ఇవ్వడం క్రింద ఇదే విధంగా మంచి కార్యక్రమం అంటే పూర్తిగా స్టేట్లోనే నిజామాబాద్లో ఇది హౌసింగ్ స్కీమ్లో చాలా మంచి కార్యక్రమం. ఒక్క రోజులోనే 3000 ఇళ్లలోకి పాలు పొందడం అక్కడ వెళ్ళడం నిజమే చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మున్సిపల్ క్రింద అది అంతా ఒక ఆల్మోస్ట్ ఒక 8-9 months చేయవలసిన పనులు మీరు ఒక నెలలోనే పూర్తి చేశారని అది కూడా చాలా సంతోషం ఉంది. హెల్త్కి కూడా చూసుకుంటే చాలా ఇన్నోవేటివ్గా ఫస్ట్ టైం అంటే మన టీచింగ్ హాస్పిటల్స్ నుంచి స్పెషలిస్ట్కి సుమారుగా అంటే ఉదాహరణకి గైనకాలజిస్ట్ అలాగే పీడియాట్రిషియన్కి పిహెచ్సిస్కి పంపించి అక్కడ ఒక ఓపీడీ లాగా స్పెషలిస్ట్ క్లినిక్ నడపడం కూడా చాలా ఒక మంచి ఇన్నోవేటివ్. అంటే నేను మీ డిఎంహెచ్ఓ గారికి అలాగే మీ కలెక్టర్ గారికి చాలా ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎక్కువగా స్పెషలిస్ట్ ప్రజల దగ్గర వెళ్తేనా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ మాకు త్వరగానే తెలుస్తుంది. ఎన్సిడి క్రింద లేకపోతే మీరు ఓపీడీ రన్ చేయడం ఇదే విధంగా స్పెషల్ క్యాంప్స్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆర్బిఎస్కేలో క్రింద కూడా పెట్టడం ఈజ్ ఆల్సో రియలీ హైలైట్ ఆఫ్ ద 99 డే ప్రోగ్రామ్. ముఖ్యంగా అందరు స్టాఫ్కి అధికారులకి మీరు ఏ ప్యాషన్తో ఏ ఆలోచనతో మోటివేషన్తో మీరు ఈ 99 డేస్తో పనిచేశారు అదే క్రమంలో అదే అనుశాసనతో అదే యాక్చువల్లీ స్పిరిట్తో మీరు ఖచ్చితంగా ఈ పని అలాగే సాగిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా చాలా పనులు చేశారు. ఇన్ఫాక్ట్ నిజామాబాద్ స్టాఫ్ చాలా మంచి స్టాఫ్ యాక్చువల్లీ కలెక్టర్ గారు. నేను ఇక్కడ 1 సంవత్సరం చేశాను. అంటే ఒక యాక్టివిటీ డిఫైన్ చేస్తే స్టాఫ్ చాలా పకడ్బందీగా చేస్తారు. అంటే నరేగా అంటే పాత ఎందుకు చెప్పాలి కానీ నరేగాలో ఫస్ట్ ప్రైజ్ ఘనత కూడా ఈ డిస్ట్రిక్ట్కి ఉంది. హరితహారంలో ఘనత కూడా ఈ డిస్ట్రిక్ట్కి ఉంది. ఈ నామ్లో కూడా ఈ డిస్ట్రిక్ట్ ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా పొందారు. కాబట్టి చాలా అంటే ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు. సో ఐ రియలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ చాలా అంశం మీద ఫస్ట్ టైం నాకు కూడా అవగాహన వచ్చింది. అంటే అరైవ్ అలైవ్ అని ఒక కన్సెప్ట్ ఒక తల్లికి మేము అడగచ్చు. ఎప్పుడైనా పిల్లవాడు బైక్ తీసుకొని బయట వెళ్తే ఆ తల్లి ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలని పిల్లవాడికి చెప్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు ఆ ఇనిషియేటివ్ చేయాలి నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్ నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ ఫీల్డ్ లెవెల్లో మీకు ఏదైనా ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ వచ్చితే స్పీడ్ ఆఫ్ ద వర్క్ మేము ఈ 99 డేస్లో ఏమో మేము నేర్చుకున్నాం వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఐ థింక్ సో. మళ్ళీ ఇంకొక సమావేశం కలెక్టర్ గారు పెడితే మళ్ళీ ఆలోచన చేయండి. ఇంకా నెక్స్ట్ మాకు ఎవరైనా ఈ 99 డే ప్రోగ్రామ్ పెట్టండి, పెట్టకపోయినా కూడా మేము ఇదే స్పిరిట్లో ముందు పని చేస్తామని మీరే మీ టార్గెట్ ఫిక్స్ చేస్తూ మీరే మీ టార్గెట్ అచీవ్మెంట్ ఆలోచన చేస్తూ ముందుగా వెళ్తే ఖచ్చితంగా ప్రజాపాలనకి మొట్టమొదటగా ఇది ఒక అంటే ప్రిన్సిపల్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆలోచనతో చేస్తుంటే ఇది చేయడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హర్ టీమ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని ఏమేమి మా చేతిలో ఉంది మీరు చేయగలుగుతారంటే మీరే నెక్స్ట్ 99 డే లేకపోతే 100 డే ప్రోగ్రామ్ పెట్టండి. సో మళ్ళీ 99 డే ఇదే క్రమంలో మీరు తీసుకువెళ్తే ఖచ్చితంగా
ఈ సంవత్సరం ఒక బెస్ట్ పెర్ఫార్మింగ్ సంవత్సరంగా మీరు గుర్తు చేయొచ్చు. చిరుకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా ఒక ఎన్రోల్మెంట్ మీ ముందు ఇచ్చారు. అంటే 10% అయినా ఖచ్చితంగా పిల్లలు బడికి పెంచాలి. 2014 నుంచి ఈ రోజు దాకా మీరు చూసుకుంటే 2014లో 34 లక్షలు పిల్లలు మా బడిలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ తగ్గుతూ ఆ 10 లక్షల పిల్లలు అందరూ ప్రైవేట్ బడికి వెళ్ళిపోయారు. మేము చాలా చోట్ల ఇండియాలో తిరిగాం, ఫారిన్ కంట్రీ 2-3 చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం 500 టీచర్స్కి గురువులకి కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ కంట్రీలో ఉంటే చూపించాలి. ఆ క్రమంలో కూడా నిజామాబాద్ నుంచి కూడా కొంతమంది ఫిన్లాండ్ వెళ్ళారు, నేర్చుకుని తిరిగి వచ్చారు. మొట్టమొదటిగా ఒక స్కూల్ ఒక పాఠశాల బాగుపడాలంటే అక్కడ ఉన్న టీచర్స్ ఆ బడికి ఓనర్షిప్ తీసుకోవాలి. విద్యాశాఖ నా దగ్గరనే ఉంది కాబట్టి విద్య గురించి కొద్దిగా ఎక్కువ చెప్తాను. ఎక్కడైనా మేము వెళ్తే ఆ స్కూల్ మంచి ఫలితాలు ఉన్నాయి, పిల్లలు ప్రతిరోజు బడికి వస్తున్నారు, అటెండెన్స్ బాగుంది, ఇట్రిషన్ లేదు, ఎన్రోల్మెంట్ కూడా 100% ఉంది అంటే ఆ చుట్టూ ఆ టీచర్ పక్కననే తిరుగుతుంది. హౌఎవర్ ఈ రోజు పిల్లలకి తల్లిదండ్రులకి మా బడి మీద నమ్మకం తిరిగి తీసుకురావాలంటే అందరూ ఆ డిపిఓ ఉండొచ్చు, ఎంఆర్ఓ ఉండొచ్చు, తహసీల్దార్ ఉండొచ్చు, హౌసింగ్ ఉండొచ్చు, పంచాయత్ సెక్రటరీ ఉండొచ్చు, ఏదైనా ఒక శాఖ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రికి ఆ నమ్మకం తిరిగి మా బడికి తీసుకురావాలి. ఈ సంవత్సరం 1600 కోట్లతో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక మంచి స్కీమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముందు తీసుకువచ్చారు. దాని క్రింద ప్రీ ప్రైమరీ నుంచి 12th దాకా ఒక పిల్ల ఒక బడిలోనే చదువుతారు. అంటే నేను కూడా క్లాస్ 1 నుంచి క్లాస్ 10 దాకా ఒక బడిలోనే చదివాను. ఇదే విధంగా ఈరోజు మా తెలంగాణలో ఎక్కువ పిల్లలు ఎవరు 10వ తరగతి పాస్ అయితే దాంట్లో ఒక 12-13% పిల్లలు మళ్ళీ బడికి వెళ్ళరు. దాంట్లో వేరే కారణాలు ఉన్నాయి. అంటే ఇంటర్ బడి చాలా దూరం ఉంది, ఇంటర్ నుంచి 10కి ఆ కనెక్ట్ ఉండదు. ఇలాంటి చాలా అంశం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది తీసుకువచ్చారు. ఇదే మాత్రమే కాదు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే వెల్ఫేర్ శాఖ క్రింద ఇప్పుడు గడిచిపోయిన అన్ని రెసిడెన్షియల్ స్కూల్ అది ఒక రెంటెడ్ అకామిడేషన్ లో ఉండొచ్చు, లేకపోతే అదులో ఉండొచ్చు, వాళ్ళకి మేము ఎక్కువగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. అంటే అక్కడ ఒక మంచి ప్లే గ్రౌండ్ లేదు, కళాశాలలు బాగలేదు, అన్నీ మేము ప్రైవేట్ బడి కాబట్టి ఆ ప్రైవేట్ అకామిడేషన్ కాబట్టి ఎక్కువగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి లేదు. ఆ ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సుమారుగా ఒక 115 కాన్స్టిట్యుయెన్సీస్ లో వస్తున్నాయి. దీంట్లో ఆర్మూర్లో కూడా పని మొదలైంది, బాన్స్వాడలో కూడా పని మొదలైంది, బోధనలో కూడా పని మొదలైంది. దాని వెనక కన్సెప్ట్ ఇంకొక ఉంటుంది, అంటే ఈక్విటీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ. అంటే ఒక్కొక్క పాఠశాలలో ఇది ఒక సోషల్ వెల్ఫేర్ పాఠశాల, ఇది ఒక మైనారిటీ పాఠశాల, ఇది ఒక బీసీ పాఠశాల, ఇది ఒక ఎస్టీ పాఠశాల కాకుండా అందరూ ఒక్క పాఠశాలలో చదవాలి. అకార్డింగ్ టు ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కన్సెప్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇస్ అందరూ కలిసిగానే చదవాలి. అంటే ముఖ్యంగా ఆ ఆలోచనతో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ ప్రపోజల్ మేము ఇప్పుడు నీతి ఆయోగ్కి ఇస్తే నీతి ఆయోగ్ కూడా దీని గురించి చాలా బాగా రాశారు. ఇదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఈ ప్రపోజల్ మేము పంపాం. వాళ్ళ 2 భాగాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్, ఇదే విధంగా మా విద్యాశాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రాజెక్ట్ కి చాలా ప్రూవ్ చేసి ఏడీబీకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి మీరు లోన్ ఇవ్వచ్చని మంచి ఒక కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా కేంద్ర స్థాయిలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఒక మంచి స్కీమ్ అని చెప్పి దీని క్రింద మీరు ఫండింగ్ ముందు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు, అంటే
ఆ పిల్ల ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టేది ఇది ఒక ఖర్చు కాదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ, ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అకాడమిక్ ఫలితాలు మీ ముందు ఉన్నాయి. ఈ సంవత్సరం 10వ తరగతి 96% పెరిగింది, అంటే పోయిన సంవత్సరం నుంచి 10వ తరగతి ఫలితాలు కూడా పెరిగింది. క్లాస్ 11, క్లాస్ 12 ఫలితాలు కూడా పెరిగింది. మీరు ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ చూసుకుంటే ఒక 2 సంవత్సరం ముందు మేము 31 చోట్ల ఉంటే ఈ సంవత్సరం 26 చోట్ల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రిపోర్ట్లో మేము ఒక 10% పెరగడం జరిగింది. ఇప్పుడు డిఓ గారు చెప్పారు, పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇండెక్స్ క్రింద స్టేట్లో నిజామాబాద్ 2వ స్థానంలో ఉంది. కానీ మా ఎంటైర్ తెలంగాణ గతంలో 24-23 స్థానంలో ఉండేది, 36-35 ర్యాంకులో ఉండేది. అది కూడా ఈ సంవత్సరం 10వ ర్యాంక్ జంప్ చేసి కేంద్ర ప్రభుత్వం పీజీఐలో కూడా తెలంగాణ బాగా చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ లెర్నింగ్ కానీ, పీజీఐ స్కోర్ కానీ, ఫలితాలు కానీ మీ ముందునే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హర్ ఎంటైర్ టీమ్, మీరు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి ఈ సంవత్సరం ఒక గోల్డ్ మెడల్ తగ్గించాల్సిందే. ఖచ్చితంగా మీ బాగా పని చేస్తే, మీ పెద్ద ఎక్కువ ఎన్రోల్మెంట్ చేస్తే మీ కలెక్టర్ గారికి ఖచ్చితంగా ఒక గోల్డ్ మెడల్ వస్తుంది. సో ఈ గౌరవం ఖచ్చితంగా మీరు మీ కలెక్టర్ మేడంకి ఇవ్వాలి. గతంలో చాలా ప్రైజ్ తీసుకువచ్చారు మీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి. ఈసారి ఈ గోల్డ్ మెడల్ మాత్రమే ప్రింట్ మీడియా కూడా మీరు కూడా మంచి స్టోరీస్ రాస్తూ మా స్కూల్స్ మీద రాస్తే అందరికీ మాకు తెలుస్తుంది. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్. అంటే ఒకవేళ నాకు మ్యాథ్ బాగా తెలియదు, మేడంకి చాలా బాగా మ్యాథ్ వస్తే నాకు నా తగిలినట్టే ఎక్సర్సైజెస్ వస్తుంది. అంటే ఒకవేళ నాకు 2+2 చాలా కష్టం ఉంటే నాకు 1+1 చెప్తుంది. ఆ ఖాన్ అకాడమీ క్రింద లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫిజిక్స్ వాళ్ళ ప్రతి KGBVలో, ప్రతి మోడల్ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో గత 1.5 ఇయర్ నుంచి అది మేము ఒక AI టూల్ క్రింద మేము అదే మొదలు పెట్టాము. సో దయచేసి మీరు కూడా మా బడికి రండి. ఈ సంవత్సరం కొత్తగా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 crore డబ్బు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ క్రింద, ఇదే విధంగా మిడ్ డే మీల్ ఇన్ ద జూనియర్ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. రాని 4 నెలల్లో ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్కొక్క జూనియర్ కాలేజ్లో బ్రేక్ఫాస్ట్ తో సహా జూనియర్ కాలేజ్లో లంచ్ కూడా ఏర్పాటు అవుతాయి. సో ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది ఒక వెరీ రిచ్ మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్. అంటే 6 రోజులు 3 రోజుల్లో మీకు మిల్లెట్స్ వస్తాయి, ఇడ్లీ, దోసా, బోండా. మీరు కూడా వెళ్ళి యూ టేక్ యువర్ ప్రెస్ అండ్ ఇన్షూర్ దే ఆల్సో హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఆల్ అవర్ న్యూ స్కూల్స్. సో మాకు అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ కానీ ఒకే మాట చెప్తున్నారు, మా తెలంగాణలో ఒక్క పిల్లవాడు కూడా ఆకలితో స్కూల్కి రాకుండా ఉండాలి. దాని క్రింద ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వేయడం జరిగింది. ఇదే విధంగా ఎంటైటిల్మెంట్ క్రింద కూడా ప్రతి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కి 19 ఐటమ్స్ ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం. షూస్, సాక్స్, బెల్ట్లు, దుపట్టాలు, మంచి స్పోర్ట్స్ డ్రెస్, ఇవన్నీ ఒక 19 లెక్క చెప్పి ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ పిల్లవాడికి సమానంగా ఇది కూడా ఇస్తా ఉన్నాం. ఇదే విధంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా మొట్టమొదటిసారి ఫస్ట్ టైం షూస్ అండ్ సాక్స్ కూడా మేము ఇస్తున్నాం. సో యూనిఫామ్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్ తో పాటు. సో దయచేసి మా స్కూల్స్ గురించి మీరు వెళ్ళి చూసి రాయండి. మేము మీకు ఏదో బాగా రాయమని చెప్పడం లేదు, రియాలిటీ మీరు రాయండి. ఎందుకంటే ఈ రోజు కుటుంబాలకి ఎక్కువ ఖర్చు అంటే 2 మీద, వైద్యం అండ్ విద్య. సో దాంట్లో మా దగ్గర మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నాయి. మీ డిఓ గారు చాలా ఫ్రీగా కోచింగ్ ఇస్తా వస్తున్నారు, 2 స్లైడ్స్ కూడా చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ద మేజర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ and training of all the sarpanches you have done. So I request ఇదే స్పిరిట్ లో, ఇదే స్ఫూర్తిలో, ఇదే అనుశాసనలో మీరు పని చేస్తూ ఉండండి. సో దట్
this year should be a hallmark watershed period in the history of Nizamabad, where you should not only excel very well in the state but also in the country. So I really wish good luck to all of you and thanks. నాకు ఇప్పుడు నిజామాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఇస్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను బికాస్ ఇట్స్ కమింగ్ హోమ్ ఫర్ మీ ఆల్సో. సో ఐ సీ మెనీ ఫెమిలియర్ ఫేసెస్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్.